హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మీకోసం ఒక సరికొత్త డాక్టర్ నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే మెడికల్ ఆఫీసర్ జాబ్, కాంట్రాక్ట్ బేసిస్ మీద. కాకపోతే పే అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎంత అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh పైన ఉంది. కాకపోతే ఒకటే జాబ్ ఉంది. నెక్స్ట్ ఇది ఎక్కడ అంటే ఐఐఎం ముంబై, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై. నార్మల్గా మనకి ఏదైనా హాస్పిటల్లో జాబ్ చేస్తే మీకు ఒక 1.5 lakhs రావచ్చు. కానీ అక్కడ ఉండే ప్రెజర్కి ఇట్లా ఈ ఇన్స్టిట్యూట్లలో చేసే వాటికి ఆల్మోస్ట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 90% ఆఫ్ ద వర్క్ అనేది మీరు ప్యూర్లీ జస్ట్ ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో లేకపోతే బిహెచ్సిలలో ఎలా అయితే వర్క్ ఉంటుందో అలా ఉంటుంది ఇది. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు వదులుకోవద్దండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు మొబైల్ పే కూడా ఉండిద్దంట, 1000 రూపీస్ పర్ మంత్. అకామిడేషన్ కూడా ఇస్తారు 1 BHK. తర్వాత టెన్యూర్ ఏంటంటే 3 years వరకు. నెక్స్ట్ ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి. తర్వాత మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years. తర్వాత క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ ఎంబీబీఎస్, దాని తర్వాత రిజిస్ట్రేషన్, మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ హాస్పిటల్ లేదా డిస్పెన్సరీ లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్. డిజైరబుల్ ఏంటంటే ఎండి ఆర్ పీజీ ఇన్ జనరల్ మెడిసిన్ అయినా ఓకే, లేకపోతే ఫ్యామిలీ మెడిసిన్ అయినా ఓకే, లేకపోతే కమ్యూనిటీ హెల్త్ అయినా ఓకే అంట. ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. దాని తర్వాత గవర్నమెంట్లో ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే ఓకే, ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామంటున్నారు. మీరు ఇక్కడ ఏమేమి వర్క్ ఉంటాయంటే ఫస్ట్ కన్సల్టేషను, దాని తర్వాత ట్రీట్మెంట్, స్టూడెంట్స్, స్టాఫ్, రెసిడెంట్స్. ఐఐఎంలో ఉండే వాళ్ళందరికీ మీరు ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. మీరు ఎలా ఉండిద్ది అంటే ఇక్కడ మీకు ఒక క్లినిక్ లాగా ఉండిద్ది. దాంట్లోకి జనరల్గా వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు, ఓపీడీస్. సో అది అలాగా. తర్వాత ఓపీడీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 9 to 5:30 వర్కింగ్ డేస్లలో అయితే. ఒకవేళ మీరు ఇంకా ఏదన్నా ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, రికార్డ్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా హాస్పిటల్స్, ఫార్మసీస్ వాళ్ళకి మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు దగ్గర ఉండి మీరు అన్నీ చూసుకుంటూ ఉండాలి అంతే. నెక్స్ట్ ప్రీ ఎంప్లాయ్మెంట్కి మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత పేషెంట్స్ వస్తే వాళ్ళకి మెడిసిన్స్ రాయటము, డయాగ్నోస్ చేయటము, తర్వాత డాక్యుమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతుంటాయి. తర్వాత నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ సెషన్స్ పెట్టాలి. అంటే డయేరియా గురించి, ఓఆర్ఎస్ల గురించి, మీరు యాన్యువల్ హెల్త్ చెకప్ల గురించి మీరు ఎగ్జామినేషన్ ఒక్కటే కాకుండా ఎడ్యుకేషన్ కూడా చేయాలి. దాని తర్వాత ఫార్మసీ ఎలా ఉంది, తర్వాత ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా అని చెప్పి కూడా మీరే చూసుకోవాలి. దాని తర్వాత మెడికల్ బిల్స్, అంటే ఇప్పుడు ఇయర్లీ ఇంత బిల్ వస్తుంది, వీక్లీ ఇంత బిల్ వస్తుంది, అంటే అనవసరమైన డ్రగ్స్ తెప్పిస్తున్నాము, ఓ రేర్ డ్రగ్స్ అవసరం లేకుండా బేసిక్ డ్రగ్స్ తెప్పించుకోవటం. సో ఇట్లాంటివి అన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే మేక్ ద క్యాంపస్ ఇల్నెస్ ఫ్రీ. అంటే ఏదన్నా ఎండమిక్ డిసీజ్ వచ్చింది, సో అవన్నీ మీరు మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ బల్క్ డ్రగ్స్ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏది తీసుకుంటే బెటర్, ఏది ఎఫెక్టివ్గా ఉంది, సో ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ పే వచ్చేసరికి ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎక్సెప్షనల్లీ డిజర్వింగ్ క్యాండిడేట్స్, నో బార్ టు ద మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్. అంటే మీకు పే అనేది ఇంతే అనేం లేదు. మీకు ఇప్పుడు ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడు, ఒక 3-4 years బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, హైలీ రెప్యూటెడ్ డాక్టరు, అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా అంటే ఇప్పుడు 1 lakh అని చెప్పారు కదా, 1 lakh కాస్త పే అనేది ఎక్కువ కూడా ఇస్తారంటున్నారు. అదే నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నంత మాత్రాన మీకు అప్లికేషన్లో మీకు జాబ్ ఇచ్చేస్తారని అయితే ఏం లేదు. మీరు షార్ట్ లిస్ట్ అవుతారు ఫస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. తర్వాత ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ వరకే మాత్రమే మిమ్మల్ని తీసుకుంటారు. తర్వాత పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ప్రతి సంవత్సరం రివ్యూ చేస్తారంట. తర్వాత ఆఫ్టర్ 3 months ఆఫ్ జాయినింగ్ అయిన తర్వాత మిమ్మల్ని ఉంచాలా లేదా అని చెప్పి ఆలోచిస్తారంట. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే వెళ్తుంది, అంటే అందరికీ రాదు. నెక్స్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్, డిగ్రీస్ అంటే అన్నీ తీసుకొని వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇంటర్వ్యూ కోసం. సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఒకవేళ మరింతమంది అప్లై చేశారనుకోండి, అప్పుడు మేబీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. నీకు అన్ని మెయిల్ ద్వారా వస్తుంటాయి కాబట్టి మెయిల్ అనేది యాక్టివ్ మెయిల్ ఐడి ఇవ్వడం గుర్తుంచుకోండి. తర్వాత ఏదన్నా సరే మీకు వెబ్సైట్లో అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఎవరు కండక్ట్ చేస్తారంటే ఒక ప్యానల్ ఉండిద్ది, వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, కాకపోతే మీకు జాబ్ రాలేదు అంటే ఇప్పుడు ఒక జాబ్ ఉంది కదా, 2 షార్ట్ లిస్ట్ అయ్యారు, 2 ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారు అనుకోండి,
మీకు ఒక 1 ఇయర్ వరకు వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండిద్ది. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా కాంట్రాక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మీకంటే ముందు జాబ్ చేసేటోళ్ళు. సో వాళ్ళని అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసేసుకుంటారు ఆటోమేటిక్గా. అంటే మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అట్లా ఏమి ఉండదు. మీకు ఒక 1 ఇయర్ వరకు ఉండిద్ది అంటున్నారు. అది నెక్స్ట్, ద అబవ్ పొజిషన్ ఈజ్ ప్యూర్లీ కాంట్రాక్చువల్ నేచర్. సో మీరు రెగ్యులరైజ్ అవ్వాలి అని చెప్పి మీ చేతుల్లో ఏం లేదు. నెక్స్ట్, ఎక్కువైతే రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు, లేదా స్కిల్ టెస్ట్, లేదా ఇంటర్వ్యూ, ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా చేసేదానికి కూడా ఉండేది. ఇంకోటి ఏంటంటే మోర్ దాన్ 1 పొజిషన్ కోసం అప్లై చేయడానికి మీరు సపరేట్ ఫీజు అనేది అప్లై చేయాలి. దాని తర్వాత ఏదైనా వాళ్ళే చూసుకుంటారు. అది ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేవి పంపించొద్దు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేటివి వాళ్ళు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఎందుకంటే రిక్వైర్మెంట్ బట్టే కదంటే. ఇప్పుడు అక్కడ ఉండేటోళ్ళు ఎక్కడికైనా షిఫ్ట్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళు ఇంక్రిమెంట్ చేయొచ్చు అలాగా. నెక్స్ట్, రిజర్వేషన్స్ కూడా ఉంటాయి దీంట్లో. కాకపోతే ఇక్కడైతే మనకు ఇప్పుడున్న జాబ్ అయితే మొత్తం కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకే. సో అదే, మీకు ఏదైనా డౌట్ ఉంటే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి మెయిల్ చేయొచ్చు. నెక్స్ట్, ముంబై కోర్టులో మీరు అపియర్ అవ్వాల్సి ఉండిద్ది ఏదైనా తప్పు చేస్తే. నెక్స్ట్, హౌ టు అప్లై అంటే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఎలా అంటే iimumbai.ac.in కెరియర్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th March. సో అది నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్, అంటే మీరు పోస్టులు పంపించాల్సిన ఏమీ లేదు. సో ఇది అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ మీరు చూసుకోవచ్చు. ఇలా ఈ ఫార్మాట్లో అప్లై చేయాలి. సో చూసుకోండి, డిక్లరేషన్ చేసి పంపించాలి. సో దట్స్ ఇట్ గైస్. మంచి ఆపర్చునిటీ అంతే, మరీ ఎక్కువ పే అని కాదు, మరీ తక్కువ పే అని కాదు. కాకపోతే ఇలాంటివి ఏంటంటే మనకి వన్స్ ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో చేస్తే మీకు ఇలాంటి రెప్యూటేటెడ్ వాళ్ళట్లో చేశారు అని చెప్పి జస్ట్ ఒక లెటర్ వచ్చిందంటే చాలు, మిమ్మల్ని నెక్స్ట్ టైం అప్లై చేసేటప్పుడు చాలా పే అనేది ఎక్కువ ఉంటుంది మీకు. సో అందుకోసం ఈ పే అనేది మెయిన్ ఇంపార్టెంట్. పే ఒకటే కాదు, కంఫర్టబుల్ లైఫ్, ఫుల్ ఉండడానికి, తినడానికి అన్నీ అక్కడే ఉంటాయి. మీకు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఐఐఎం ముంబై అంటే. మంచిగా ఉంటుంది, చెక్ చేసుకోండి కావాలంటే. దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.